పాదు, భాను వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. అలా బయలుదేరుతున్న టైంలో పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అనేది ఇస్తూ ఉంటాడు. ఇక భాను అయితే చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ చెల్లి పోస్ట్ చూసేసరికి ఇది మనకి కాదు నాన్న బావకి అని అనేసరికి పాదు అయితే మనకా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక భాను అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏమై ఉంటుందబ్బా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక బస్ అమ్మాయి ఇదేంటో చదువు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పాదు. అలా అనేసరికి పాదు అయితే సరే, భాను అయితే సరే అని చెప్పేసి చింపుతూ ఉంటుంది. అలా చింపేసి లెటర్ చూస్తూ ఉంటుంది. అలా లెటర్ చూసేసరికి అందులో తన గురించి రాసి ఉంటుంది. ఇక అది ఒకసారిగా భాను అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటిది అనేది అనుకుంటూ ఉంటుంది. పాదు అయితే ఎవరు రాసి ఉంటారు, అసలు ఏమై ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక భాను అయితే అందులోంది చూసేసరికి నేను మీ మీ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారిని రాస్తున్నాను. మీ పెళ్ళికి ముందు మీ పెళ్ళి ఆపడానికి ఫోన్ చేసిందో ఆ అమ్మాయి వివరాలు నాకు తెలిసాయి అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే పాదు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రమీల కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తెలుసా అనేది షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న తను కూడా కోటేశ్వరరావు కూడా షాక్ అవుతూ ఉంటాడు. తన పేరేంటో చదువు ఇంకా డీటెయిల్గా చదువు జీపమ్మాయి బస్సు అమ్మాయి అని అనేసరికి ఇక భాను అయితే చదువుతూ ఉంటుంది. అలా చదవగానే అక్కడే ఉన్న వాళ్ళమ్మ ప్రమీల అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక భాను అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పాదు రియాక్షన్ చూసి కంగారు పడుతూ ఉంటుంది భాను.